భూమి మీద వాడు ధన్యుడగును అంటే బ్లెస్సడ్ పర్సన్. యేసు నామములో మనందరం ధన్యులమవుదుము గాక. ఈ సంవత్సరం మనము దీవించబడుదుము గాక, మనము ఆశీర్వదించబడుదుము గాక, అనేక మందికి దీవెనకరంగా మనము నిలబడుదుము గాక. ఆమేన్. భూమి మీద వాడు ధన్యుడగును అన్న వాగ్దానము మనం స్వతంత్రించుకుందాం గాక. ఇది బైబిల్లో చాలా మంది స్వతంత్రించుకున్నారు. ఒక్క వ్యక్తి గురించి చెప్తాను. మనకు చాలా సుపరిచితమైన వ్యక్తి, అయిన పేరు ఎప్పటికీ మన నోట్లో ఉంటుంది. అతను చిన్ననాటి నుంచి కూడా అరణ్యానికి తోలివేయబడ్డాడు. అతను ఊహిస్తున్నారా, గెస్ చేస్తున్నారా? దావీదు గొర్రెల వెంట వెళ్తున్నాడు. చాలా తృఢీకరించబడిన స్థితి. గొర్రెల కాపర్లు అంటే ఎవరికి సరిగా లెక్క ఉండదు, ఎందుకంటే వారు ఇళ్లల్లో ఉండరు కాబట్టి వాళ్ళ జ్ఞాపకం అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడో 10 రోజులకు ఒకసారి, కొన్ని సందర్భాల్లో కొంతమంది రోజు ఇంటికి వస్తారు. పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేవారు కొంతమంది ఉంటే, మరికొంతమంది ఏం చేస్తారంటే దూర ప్రాంతాలకి పశువుల్ని తీసుకొని వెళ్ళి దగ్గర మేత లేకపోతే దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి 10 రోజులకు, నెల రోజులకు ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మరి అందులో దావీదుది ఏ పరిస్థితో మనకు తెలియదు. అతని ఇంటికి దూరంగా కన్నవారికి, తోబుట్టులకు, ఇంటి దగ్గర ఉన్న సుఖ సంతోషాలకు, ఇంటి దగ్గర ఉన్న మంచి తినుబండారాలకు, అన్ని రకాల సంతోషాలకు అతను దూరం అయిపోయి ఇంటికి దూరంగా అరణ్యంలో ఉంటున్నాడు. అటువంటి పరిస్థితిలో ఇతను బ్లెస్డ్ పర్సన్ అని ఎవరైనా అంటారా? దీవించబడ్డ వ్యక్తి అని ఎవరైనా అంటారా? ఒక పశువుల కాపరి 10 రోజులకు కానీ ఇంటికి రాడు. ఇంటి దగ్గర ఉన్న తిండి తెలియదు, ఇంటి దగ్గర ఉన్న నీడ తెలియదు, ఇంటి దగ్గర ఉన్న సంతోషం తెలియదు, ఇంటి దగ్గర చేసే ఫంక్షన్స్ కూడా అతనికి ఏం అనుభవం లేదు, ఇంటి దగ్గర ప్రేమ ఆప్యాయత అతనికి అందడం లేదు. ఇతను బ్లెస్సడ్ పర్సన్ అని ఎవరైనా అంటారా? ఎవరు అనరు కదా. కానీ దేవుడు అతన్ని ధన్యుని చేసినాడు. ఎట్లా అంటే దావీదు దేవుని అనుసరిస్తూ దేవుడే నా ప్రాణం, దేవుడే నా బలం, దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా ఆనందం, దేవుడే నా ఆస్తి, దేవుడే నా స్వాస్థ్యం, దేవుడే నా సంతోషం, దేవుడే నాకు ఫంక్షన్, దేవుడే నాకు ప్రయాణం, దేవుడే నా సర్వ సుఖం అని చెప్పేసి ప్రతి విషయము దేవుడే నాకు అని చెప్పేసి దేవుని మీద ఆధారపడ్డాడు. అట్లాగా ఆధారపడుతున్నప్పుడు అతనితో దేవుడు మాట్లాడడం ప్రారంభించినాడు. ఇతను పాడితే దేవుడు ఆనందించడం మొదలుపెట్టినాడు. ఇతను ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడం మొదలుపెట్టినాడు. ఈ నూతన సంవత్సరంలో మన ప్రార్థనలకు జవాబులు వచ్చే విధంగా మనం ప్రభుతో కనెక్ట్ అయ్యే వారంగా ఉందుముగాక. ఆమెన్. ఈ సంవత్సరం మనం పాడితే ప్రభు స్పందించి ఆనందించునుగాక. ఈ సంవత్సరం నుంచి మనం ప్రార్థన చేస్తే ప్రభు జవాబులు వెంటనే పంపించునుగాక. మన ప్రార్థనలకు, మన కార్యములు సఫలమయ్యే పరిస్థితికి మనం ఎదుగుదుముగాక. ఆమెన్. అతను లోకం దృష్టికి ధన్యుడు కాదు, కానీ దేవుని దృష్టికి ధన్యుడైనాడు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి జవాబులు వస్తున్నాయి. ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడినట్టు దేవుడి నుంచి జవాబులు రావటం అంటే చిన్న విషయమా, సాధారణ విషయమా? కాదు. అలాగా దావీదు విషయంలో దేవుడు స్పందిస్తూ అతన్ని ధన్యుని చేసినాడు. అతను ఏదైతే తలస్తాడో, ఏదైతే కార్యం మొదలు పెడతాడో వెంటనే సఫలమైపోతుంది. ఒక క్రూర మృగం వస్తే కూడా దాన్ని చీల్చగలిగే శక్తి అతనికి వచ్చిందంటే అది సాధారణమైన విషయమా? కోతులు వస్తేనే మనం భయపడి పారిపోతున్నాం, ఎదురు తిరిగి 2 కాళ్ళు పట్టి బండ కొడుతున్నామా? కొడతలేము. మనకంత ధైర్యం ఉందా? లేదు. అలాగని ఇప్పుడు కోతులన్నింటినీ బండగొట్టమని నేను చెప్తలేను, కానీ అంటే ఒక క్రూర మృగాన్ని ఎంత అవలీలగా చంపగలిగినాడు. ఎంత శక్తి, సామర్థ్యం, ధైర్యం ఇవన్నీ దావీదుకి ఎట్లా వచ్చినాయి? ప్రభు కృప వల్ల వచ్చినాయి, దేవుడిస్తే వచ్చినాయి. ఇప్పుడు ధన్యుడా కాదా? క్రూర మృగం కూడా అతని ఎదుట నిలబడలేదు అంటే ధన్యుడా కాదా? ఎంత అల్పుని దేవుడు ధన్యుని చేసినాడు. ఈ రోజు మనం ఎంత అల్పులమో యేసు నామాన్ని బట్టి మనం అంతకంటే ఎక్కువ ధన్యులం. ఆమెన్. మనం ధన్యులం. ఆమెన్. యేసు నామాన్ని బట్టి, ఎందుకంటే కేవలం యేసు నామాన్ని బట్టే మనం ధన్యులం. ఆ రోజు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దావీదు ధన్యుడు అయినాడు, దేవుని కృపను బట్టి ధన్యుడైనాడు. ఈరోజు మనం కూడా యేసు రక్తాన్ని బట్టి, యేసు నామాన్ని బట్టి, ఈ రక్షణని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనం ధన్యులం. హల్లెలూయా. ఆ విధంగా చాలా సింపుల్ జీవితం జీవిస్తున్న దావీదును దేవుడు ధన్యుని చేసినాడు. ఎలా చేస్తున్నాడు? మెల్లమెల్లగా దేవుడు హెచ్చిస్తున్నాడు. ఒకనొక సందర్భం వస్తే రాజు పిలిపించినాడు కదా. ఒకసారి అభిషేకం వచ్చింది. అభిషేకం తర్వాత రాజు పిలిపించినాడు. అతను రాజు ఆస్థానంలో, ఈ గొల్యాతు స్టోరీ అంతా అయిపోయిన తర్వాత రాజు ఆస్థానంలో అతను ఒక ఉద్యోగిగా చేరినాడు. మెల్లమెల్లగా అతను ఒక సైన్యాధిపతిగా మార్చబడ్డాడు. చివరికి అతను రాజు అయిపోయినాడు. మెల్లమెల్లగా దేవుడు అన్ని విషయాల్లో ధన్యుని చేసినాడు. ఒకప్పుడు దావీదు అంటే గొర్రెల కాపరి అన్నారు, కానీ ఒక సందర్భం వస్తే దావీదు పరాక్రమం గల శూరుడైన రాజు.
అని చెప్పేసి మనుషులు పొగిడినారు, దేవుడు కూడా నా హృదయానుసారి అన్న స్థాయికి దావీదు రాగలిగినాడు. అలాగా దావీదు చాలా అల్పమైన జీవితం నుంచి అత్యధికమైన స్థాయికి ఎదిగినాడు. ఈ నూతన సంవత్సరంలో అటువంటి అల్పమైన స్థితి నుంచి అత్యధికమైన స్థాయికి ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, పరిచర్య విషయంలో, కుటుంబం విషయంలో దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక, చేర్చునుగాక, నిలబెట్టునుగాక. ఆమేన్.